is Panikumar Adepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL season 2025 season number 18 గురించి మాట్లాడుతున్నాం. ఈ పాకిస్తాన్ దరిద్రుల వల్ల మ్యాచ్లన్నీ అయిపోయి ఐపీఎల్ మొత్తం ప్రాబ్లం అయిపోయింది. అయితే ఐపీఎల్ రీషెడ్యూల్ అయింది. ఆ మ్యాచెస్ వచ్చేసి మే 17 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ కొత్త షెడ్యూల్ ఏంటి, వెన్యూస్ ఏంటి, ఈ వివరాలన్నీ ఈ దాంట్లో తెలుసుకుందాం. ఓకే, వెల్కమ్ టు పీకే టాక్స్. ఐపీఎల్ 2025 వచ్చేసి టోటల్గా ఇప్పుడు 17 మ్యాచెస్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఇంక్లూడ్ ఫైనల్ తగిలింది. ఈ 17 మ్యాచెస్కి 6 వెన్యూస్ డిసైడ్ చేశారు. ఈ 6 వెన్యూస్ కూడా ఎక్కడి వరకు అంటే ఓన్లీ లీగ్ మ్యాచ్లు అయిపోయేంత వరకు, తర్వాత ఎలిమినేటర్ 1 అండ్ క్వాలిఫైయర్ 2 ఫైనల్, ఇవన్నీ ఈ 4 మ్యాచ్లు వచ్చేసి ఎక్కడ జరుగుతాయనేది వెన్యూని ఫైనల్ చేయలేదు. సో ప్రస్తుతానికి ఈ మ్యాచ్లు ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది ఒకసారి తెలుసుకోండి. ఈ వెన్యూస్ వచ్చేసి బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, లక్నో, ముంబై అండ్ అహ్మదాబాద్. ఈ 6 ప్లేసెస్లో ఈ మ్యాచెస్ జరుగుతాయి అన్నమాట. అండ్ మనకు ఒక డౌట్ ఉంది, ఈ మ్యాచ్లు కాకుండా ఆగిపోయిన పంజాబ్ అండ్ ఢిల్లీ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, దాన్ని మళ్ళీ చేస్తారా లేదా అనేది దాని గురించి ఇప్పుడు క్లారిటీ ఇస్తా. ఈ పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ వచ్చేసి రీషెడ్యూల్ చేశారు, అంటే మళ్ళీ మ్యాచ్ బిగినింగ్ నుంచి ఆడతారన్నమాట. ఓకే, రీషెడ్యూల్ చేశారు. సో రీస్టార్ట్, ఈ రీస్టార్ట్ వల్ల మ్యాచ్ మళ్ళీ ఆడతారు. అది ఎప్పుడంటే మే 24న జైపూర్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ ఆగిపోయిన ధర్మశాల మ్యాచ్ వచ్చేసి జైపూర్లో మే 24న జరుగుతుంది. ఇప్పుడు ఈ దీంట్లో ఓవరాల్గా సండేస్ మాత్రమే హెడ్ టు హెడ్ మ్యాచెస్ 2 అంటే సండే రోజు 2 మ్యాచెస్ జరుగుతాయి అన్నమాట. మొత్తం 2 సండేలు వచ్చేవాటి 4 మ్యాచెస్ జరుగుతాయి. ఓవరాల్గా ఈ షెడ్యూల్ని 18 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. మనకి దీని గురించి తెలుసుకున్నాం. 29th మే వచ్చేసి క్వాలిఫైర్ 1, 30th వచ్చేసి ఎలిమినేటర్, జూన్ 1 వచ్చేసి క్వాలిఫైర్ 2, జూన్ 3 వచ్చేసి ఫైనల్. ఈ 4 మ్యాచెస్ జరుగుతాయి. ఈ 4 మ్యాచెస్ ఎక్కడ జరుగుతాయి వెన్యూ అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. అవి త్వరలో నెక్స్ట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ ఐపీఎల్ సీజన్ ఫస్ట్ మ్యాచ్ ఎలా జరిగిందో రీస్టార్ట్ మ్యాచ్ కూడా అలాగే జరుగుతుంది అన్నమాట. ఈ రీషెడ్యూల్ మ్యాచ్ కూడా ఎలాగంటే ఆర్సీబీ వర్సెస్ కోల్కతా. ఈ మ్యాచ్ వచ్చేసి మనకి చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరుగుతుంది. ఈ మ్యాచ్ వివరాలు అవన్నీ త్వరలో తెలియజేస్తాను. ప్రస్తుతానికి అయితే ఈ ఐపీఎల్ అప్డేట్స్లో మళ్ళీ రీషెడ్యూల్ అయిన మ్యాచ్ల గురించి అవి ఏంటి అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. Please subscribe PK Talks. This is Panikumar Adepalli signing off.